దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము యేసుక్రీస్తు సార్వభౌముడు. లూకాసు వార్త 4వ అధ్యాయం 31, 32 వచనములండి. యేసును నజరేతులు తిరస్కరించిన తరువాత ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారముతో కూడినదయుండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆయన పరిచర్య అంతటిలో ఆయన చేసింది చెప్పినవన్నీ సంపూర్ణ అధికారముతో కూడినవి కదండి. కొండ మీద ప్రసంగం ముగింపులో ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడినట్లు చూస్తాం. వారెందుకు అంతగా ఆశ్చర్యపడినట్లు? ఎందుకంటే మెస్సియా రాజు తన రాజ్యానికి సంబంధించిన రాజ్యాంగాన్ని వెల్లడించడం వారు విన్నారు కాబట్టి. ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె వారికి బోధించెను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 29వ వచనం ప్రకారం శాస్త్రులాగా ఆయనకు అధికారము ప్రధాన యాజకుడి నుండి, సన్హెద్రిన్ సభ నుండి, పరిసయ్యుల నుండి, పూర్వకాల రబ్బీల నుండి సంక్రమించలేదండి. తనకున్న అధికారం తనది, తన దైవ స్వభావం నుండి కలిగిందే అండి. ఒకానొక సందర్భంలో ఆయన దేవాలయంలో బోధిస్తూ ఉంటే నిర్బంధించి తీసుకురమ్మని ప్రధాన యాజకుడు పరిసయ్యులు దేవాలయ అధికారుల్ని పంపించారు. అయితే వారు యేసు లేకుండా తిరిగి వచ్చి ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడునూ ఎన్నడూనూ మాటలాడలేదు అని వారు జవాబిచ్చారండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 40 నుంచి 46 వచనంలో. ఆయన్ను నిర్బంధించడానికి పంపిన అధికారులు కూడా ఆయన మాటలకు మంత్రముగ్ధులైపోయారట. ఎందుకంటే ఆయన మహా అధికారంతో మాట్లాడుచున్నారు కాబట్టి. ఆయన అధికారం సత్యముతో కూడినది. యేసే సత్యానికి నిలువెత్తు రూపం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32 వచనం ప్రకారం నేనే మార్గము, సత్యము, జీవము అని ఆయన వెల్లడించారండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో అందుకు భిన్నంగా సాతాను అబద్ధానికి, దుష్టత్వానికి నిలువెత్తు నిదర్శనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44. ఆయన బోధ సాధికారితమైనది గనుకనే భూలోకంలో ఆయన పరిచర్య చేసిన కాలంలో ప్రజలను ఆకట్టుకోగలిగారు. ఆయన ప్రబోధాలు వినడానికి చాలా సులువుగా అనిపించేవి, కానీ అవి మార్మికమైనవి, సత్యమైనవి. ఎందుకంటే ఆయనే సత్యం కాబట్టి. ఆయన పునరుద్ధాన శరీరముతో గలిలయలోని ఒక కొండపైన శిష్యులకు ప్రత్యక్షమై ఈ మాటలు చెప్పారండి. ఏమని? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడిందని. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం ప్రకారం. దీని అర్థం ఏమనగా ఆయనకు సంపూర్ణ అధికారం ఉన్నది. సమస్త అధికారంపై ఆయన అధికారి, సమస్త జగత్తుపై ఆయన అధికారి. యేసు సార్వభౌముడు. ఆయనకు ఇంత గొప్ప అధికారం ఉండడానికి కారణం ఒకటి, ఆయన సర్వజ్ఞుడు. పేతురు ప్రభువుతో ఈ మాటలు చెప్పారు. ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనం ప్రకారం. పౌలు కూడా ప్రభువును గూర్చి ఈ మాట అన్నాడు. బుద్ధి జ్ఞానవసర సంపదలు ఆయన గుప్తములై ఉన్నాయని. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారం. రెండవదిగా సర్వశక్తిమంతుడు. తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహిస్తున్నట్లుగా హెబ్రీ పత్రిక ఆయన్ను వర్ణిస్తుందండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనంలో. దీని అర్థం ఏమనగా యేసు ప్రభు అమిత శక్తిమంతుడండి. పరలోకంలో భూలోకంలో ఆయనకు సమస్తము అధికారం ఉన్నది. ఆయన నోటి మాట ద్వారానే ఈ లోకము నిలిచి ఉన్నదని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16, 17 వచనములలో ఉందండి. మూడవదిగా సర్వాంతర్యామి. ఆయన తన దైవత్వంతో నింపుతున్నాడు. సమస్త లోకాన్ని విశ్వాసులలో సదా ఉంటానని ఆయన వాగ్దానం చేశారండి. ఇదిగో యుగ సమాప్తి పర్యంతం సదాకాలం మీతో కూడా ఉన్నాను అన్నారు ఆయన. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20 వచనం ప్రకారం. మహాబలశాలి అయిన దేవుడు ఒక్కడే సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వంతర్యామి. పాత నిబంధన, క్రొత్త నిబంధనలు ఆయన దేవత్వాన్ని గూర్చిన రుజువులతో నిండి ఉందండి. ఆమె